మోగింది. నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రిటర్నింగ్ అధికారులు కార్పొరేషన్లో డివిజన్లు, మున్సిపాలిటీలలో వార్డుల వారీగా ఎన్నికల నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 30వ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 31న నామినేషన్లు పరిశీలిస్తారు. అలాగే ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థులు తుది జాబితా ప్రకటించబోతున్నారు. ఏడు కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల ఎన్నికల షెడ్యూల్ను నిన్న రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి వెల్లడించారు. వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. 7 కార్పొరేషన్లోని 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీలోని 2582 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఫిబ్రవరి 11న ఒకే దశలో బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే నెల 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫిబ్రవరి 16న కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నిర్వహించబోతున్నారు. మొత్తం 8,203 కేంద్రాల్లో పోలింగ్ జరగబోతోంది. 16,031 బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూమ్లు, 136 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. 742 మంది జోనల్ అధికారులు, 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, 1,547 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 950 మంది ప్రిసైడింగ్ అధికారులు, మొత్తం 31,428 మంది సిబ్బంది ఎన్నికల విధిలో పాల్గొనబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, శివాని, తెలంగాణలో ఇటు మున్సిపల్ ఎన్నికలకైతే నగరం మోగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లోని 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీలోని 2,582 వార్డులకైతే ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ రోజు నుంచి ఈ నెల 30 తారీఖు వరకు అయితే నామినేషన్లు అయితే స్వీకరించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఇటు నామినేషన్లు అయితే స్వీకరిస్తారు. ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుండగా 31 నామినేషన్లు అయితే పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3న ఇటు ఫిబ్రవరి 2న నామినేషన్ల ఉపసంహరణతో పాటు సాయంత్రం 3 గంటలకైతే పూర్తిగా ఇటు అదే రోజులో పోటీ ఉండే అభ్యర్థుల తుది జాబితాను అయితే అధికారులు అయితే ప్రకటించనున్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,203 కేంద్రాల్లో పోలింగ్ అయితే జరుగుతుంది. 16,031 బ్యాలెట్ బాక్సులతో పాటు 137 స్ట్రాంగ్ రూమ్లు, 136 లెక్కింపు కేంద్రాలను కూడా అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి 742 మంది జోనల్ అధికారులు, 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, 1,547 మంది సహాయక రిటర్నింగ్ అధికారులు, 950 మంది ప్రిసైడింగ్ అధికారులు, దాదాపుగా ఎన్నికలకు సంబంధించి 31,428 మంది సిబ్బంది అయితే ఇటు విధుల్లోనైతే పాల్గొనున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి ఇటు పోలింగ్ జరగనుండగా 13న అయితే తుది ఫలితాలు కూడా ఇటు బ్యాలెట్ ఇటు ఫిబ్రవరి 13న ఓట్లు లెక్కింపు అయితే జరగనుంది. అయితే ఫిబ్రవరి 16న కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ పర్సన్ సంబంధించినటువంటి ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలవాలంటూ కూడా 3 పార్టీలు అయితే ప్రధానంగా ఈ వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితులు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఇటు అభ్యర్థులను తమ అభ్యర్థులను గెలిపించుకోవడంతో అయితే ఖచ్చితంగా మున్సిపాలిటీలో కూడా అదే పందాలో ఎక్కువ మొత్తంలో సీట్లు గెలవడానికి అయితే
అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఒక్కొక్క వార్డు నుంచి ముగ్గురేసి అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత అందులో ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వారికి మాత్రమే టికెట్లు అయితే ఖరారు చేస్తున్న పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటికే ఇటు సెగ్మెంట్లలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో పాటు జిల్లా ఇటు ఇన్ఛార్జ్ మంత్రులను కూడా ప్రత్యేకంగా ఇటు సెగ్మెంట్లలో ఉంచి కూడా వారి కనసాలలో కూడా టికెట్ల ఖరారు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచి తమ జెండాను మున్సిపాలిటీలో పాతడానికి కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు కూడా వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితులు అయితే. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు 10 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ కి అయితే ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాలలో ఈ ఏడాది ఏర్పడినటువంటి కార్పొరేషన్ స్థానమైన మంచిర్యాల కార్పొరేషన్ స్థానాన్ని దక్కించుకోవడానికి అయితే 3 పార్టీలు అయితే పోటాపోటీగానైతే వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటిసారి కార్పొరేషన్ కావడంతో ఖచ్చితంగా తమ జెండా ఎగురవేయాలంటూ కూడా 3 పార్టీలు అయితే గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు అయితే కేటాయిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇటు వర్గపోరు ఉన్న నేపథ్యంలో అయితే టికెట్ ఖరారుల విషయంలో కొంత సీనియర్ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఇటు ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటు మున్సిపల్ ఎన్నికలకు ముందు అయితే ఖచ్చితంగా పార్టీ కండువా మోసిన వారికి మాత్రమే టికెట్లు కేటాయిస్తామని చెప్పినప్పటికీ కూడా వలస వచ్చిన నేతల్లో కూడా గట్టి పోటీ ఇస్తున్న నేతలు కూడా టికెట్లు కేటాయించడంతో సీనియర్ నేతలు కూడా కొంత అసహనంగా ఉండడం, వారు పార్టీలు మారుతున్న క్రమంలోనైతే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కొందరు పార్టీ కండువాను మారని నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి రెబల్ గా మారే అవకాశాలు ఉండగా పార్టీలో ఉంటూ కూడా పార్టీకి వెన్నుపోటు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడగా ఇటు ఎమ్మెల్యేలు అయితే వారిని బుజ్జగించే ప్రయత్నాలు బుజ్జగింపే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ లో అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ నేతలు అయితే ఇప్పటికే తమ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇప్పటికే ఇటు గత 3 నుంచి 4 రోజులుగా అభ్యర్థులు ప్రచారంలో కొనసాగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాకపోవడం ఒక కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ 10 మున్సిపాలిటీలో ఒక మేయర్ స్థానంలో మాత్రం ఖచ్చితంగా అత్యధిక స్థానాలను తామే గెలుచుకొని ఇటు మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అయితే వ్యూహాలు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే రచిస్తున్నారు. అయితే నిన్న నోటిఫికేషన్ వెలువడి నుంచి అప్పటికి కూడా పూర్తిగా ఇటు ఎన్నికల నిబంధనలు అయితే అమల్లోకి వచ్చాయి. ఖచ్చితంగా ఎవరైనా ఇటు ట్రావెల్ చేస్తే మాత్రం 50,000 కంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తే వాటికి సంబంధించిన రసీదులు ఉండాలంటే కూడా ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పిన పరిస్థితులు అయితే ఓవైపు తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సార్లక్క జాతర జరుగుతున్న క్రమంలో కూడా ఖచ్చితంగా 50,000కు మించి ఇటు అమౌంట్లు కనుక తీసుకువెళ్తే మాత్రం వాటికి సంబంధించినటువంటి రిసిప్ట్లు కూడా క్యారీ చేయాలంటూ కూడా ఎన్నికల కమిషన్ అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మున్సిపాలిటీలోకి అయితే బ్యాలెట్ బాక్సులు అయితే పూర్తిగా ఇప్పటికే చేరిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల అధికారులకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చారు. అన్ని రకాలుగా ఏర్పాట్లకు అయితే సిద్ధమైన పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. శివాని. రైట్, థ్యాంక్ యూ.